హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. ఈరోజు మనం హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. వీళ్ళు మొత్తం 30 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఈ 30 వేకెన్సీస్లో కూడా 24 అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అలానే 6 వేకెన్సీస్ అయితే మాత్రం ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ 30 వేకెన్సీస్ కూడా సివిల్ జడ్జ్ అంటే జూనియర్ డివిజన్ పైన వీళ్ళు ఈ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు. అండ్ ఈ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్కి వాళ్ళు ఇస్తున్న పే స్కేల్ అయితే 77,840 నుంచి 1,36,520 మధ్యలో ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే మాత్రం hc.ap.nic.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ 17th మార్చ్ 2023 నుంచి అలానే 6th/4/2023 ఏప్రిల్ 6th వరకు సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఈ లోపల మనం ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే మాత్రం 6th ఏప్రిల్ అండ్ 17th మార్చ్ నుంచి ఇది ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంది. అండ్ ఈ వేకెన్సీస్ పొజిషన్స్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో సో వీళ్ళు ఈ టేబులెట్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ డేట్ అయితే 17th మార్చ్ నుంచి అండ్ క్లోజింగ్ డేట్ అయితే 6th ఏప్రిల్ వరకు ఉంటుంది. అండ్ హాల్ టికెట్స్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే 15th ఏప్రిల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఎప్పుడు ఉంటుందంటే 24th ఏప్రిల్లో ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన కీ రెస్పాన్సివ్ షీట్ అయితే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారంటే 27th ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. ది వెన్యూ అండ్ టైమ్ ఆఫ్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటామో సో అప్పుడే మన హాల్ టికెట్స్లోనే వీళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు ప్రతి ఒక్క అప్లికెంట్కి. అండ్ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే మాత్రం సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మాత్రం సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకైతే మాత్రం 35 మించి ఉండకూడదు. అండ్ రిలాక్సేషన్ అయితే మాత్రం యాజ్ పర్ ది స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయితే మాత్రం మనకి మొత్తం 3 వేస్లో జరుగుతుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇందులో మొత్తం 100 మార్క్స్ పైన 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 hours టైం పీరియడ్లో. సో ఎవరైతే మ్యాక్సిమం పర్సంటేజ్ అంటే 40% అండ్ అబోవ్ స్క్రీన్ టెస్ట్లో ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు సెకండ్ స్టేజ్ ఆఫ్ టెస్ట్ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవుతారు. సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో అయితే మొత్తం 3 పేపర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ పేపర్ అయితే 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 3 hours ఉంటుంది. సో ఈచ్ పేపర్ అయితే మాత్రం సివిల్ లాస్, క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెస్ట్ ఫర్ 25 మార్క్స్కి అండ్ అలానే ఎస్ఏ రైటింగ్ ఫర్ 75 మార్క్స్ ఆన్ లీగల్ సబ్జెక్ట్ పైన ఉంటుంది. ఈ ట్రాన్స్లేషన్ టెస్ట్ కూడా ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది, అలానే తెలుగు టు ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్ చేస్తారో సో వాళ్ళని వీళ్ళు డైరెక్ట్గా వైవాకి పంపిస్తారు. సో ఈ వైవాలో మొత్తం 50 మార్క్స్ పైన మీకు వైవా టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే దీంట్లో కూడా మెరిట్ లిస్ట్ సాధిస్తారో సో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఈ కాల్ లెటర్స్ అంటే ఈ జాబ్కి సంబంధించిన సో జాయినింగ్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. అండ్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్కి అలానే రిటర్న్ ఎగ్జామినేషన్కి సో సిలబస్ అయితే ఏమేమి ఉంటాయంటే సివిల్ లాస్లో అయితే సో ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని సిలబస్ పైన ఉంటుంది. అండ్ క్రిమినల్ లాస్కి కూడా ఇలానే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వివరాలకు వస్తే మాత్రం సో ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 1,500 రూపీస్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 750 రూపీస్ ఉంటుంది. అండ్ సెంటర్స్ అయితే మాత్రం ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సో ఎవ్రీ క్యాండిడేట్కి వీళ్ళు బేసికల్లీ 3 ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ సో ఇక్కడ ఈ 6 సెంటర్స్లో వాళ్ళకి నచ్చిన 3 సెంటర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వీలుంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మాత్రం గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నంలో జరుగుతుంది. సో ఇదండి హైకోర్టు నుంచి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలు. సో ఈ నోటిఫికేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్
లైక్ అండ్ షేర్. అండ్ ఇలా ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ మన ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. థ్యాంక్ యూ.